మరి కాసేపట్లోనే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అందరి చూపు త్రిష వైపే కనబడుతుంది. ఎందుకంటే త్రిషను విజయ్ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా, మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏ శాఖను కేటాయిస్తారు, డిప్యూటీ సీఎం ఇస్తారా లేదంటే హోంమంత్రి చేస్తారా, ఇలా అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఓ చర్చ అయితే మొదలైంది. కానీ ఇక్కడ తనకు డైరెక్ట్గా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అంటే ఎమ్మెల్సీ సిస్టమ్ లేదు. మనలాగా తెలుగు స్టేట్స్ లాగా ఎమ్మెల్సీ సిస్టమ్ ఉన్నా కూడా డైరెక్ట్గా నామినేటెడ్ ఎమ్మెల్సీగా తీసుకొని తర్వాత మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉండేది. కానీ తమిళనాడులో ఎమ్మెల్సీ అనేటువంటి ఆ కౌన్సిల్ పదం లేదు కాబట్టి, ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఎమ్మెల్సీగా త్రిషను తీసుకోవడానికి అవకాశం లేదు. త్రిషన్ నిజంగానే మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటే విజయ్ దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ ఒకటే, తిరుచిరపల్లి ఎక్కడైతే ఆయన కంటెస్ట్ చేసి గెలిచారో 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి తను రాజీనామా చేయబోతున్నారు. కాబట్టి ఆ నియోజకవర్గం నుంచి మళ్ళీ అటు త్రిషని కంటెస్ట్ చేయించి గెలిపించుకోవాలి, ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలి. సో ఈరోజు తను మంత్రివర్గంగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదు తనకి హోంమంత్రి ఇస్తారా, తనకి డిప్యూటీ సీఎం ఇస్తారా, రకరకాల చర్చ అయితే మొదలైంది. బట్ విజయ్కున్న ఏకైక ఆప్షన్ ఆ రకంగా ముందుకెళ్ళడమే. లేదు తనకి నిజంగానే ఏదైనా పదవి ఇవ్వాలనుకుంటే కనుక డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుని గానో లేకుంటే ఇంకేదో పోస్ట్ ఇచ్చి నామినేట్ కోటాలో క్యాబినెట్ ర్యాంక్ కింద తీసుకోవచ్చు. బట్ ఎలా నామినేట్ చేస్తారు తనని, ఏ కోటాలో తనని తీసుకుంటారో చూడాలి. బట్ విజయ్కి మాత్రం ఒక స్ట్రాంగ్ ఉమెన్ వాయిస్ కావాల్సిందే పార్టీకి. టీవీకే పార్టీ అనగానే గుర్తుకొచ్చేది విజయ్ తప్ప మనకి ఏ ఒక్కరి పేరు గుర్తు రావడం లేదు. ముఖ్యంగా మహిళా నాయకత్వం మాత్రం చాలా తీవ్రంగా లోపించింది విజయ్ పార్టీలో. మహిళా నాయకత్వం లేనేలేదు. సో ఒకవేళ చిన్నగా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు వారంతా ఉండొచ్చు. యాజ్ లైక్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కీర్తన మాదిరిగా, శివకాశి నుంచి గెలిచినటువంటి కీర్తన మాదిరిగా ఉండొచ్చు. కానీ వాళ్ళు నాట్ ఫెమిలియర్ యాజ్ త్రిషకు కనుక అవకాశం ఇస్తే షీ నాట్ ఓన్లీ రిప్రజెంట్స్ టీవీకే పార్టీ ఇన్ స్టేట్ లెవెల్ బట్ ఆల్సో ఇన్ ద నేషనల్ లెవెల్ టూ. సో అక్కడ కూడా రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి త్రిషకు అవకాశం ఇస్తే మాత్రం డెఫినెట్గా విజయ్ ఒక మెట్టెక్కినట్టే, మహిళా నాయకత్వంలో తను కొంత ముందుకు తీసుకొచ్చినట్టే. కానీ మరి ఏం చేస్తారో చూడాలి విజయ్. బట్ యాజ్ ఆఫ్ నౌ త్రిషకి ఈరోజు ఎటువంటి మంత్రివర్గంలోకి చోటు వస్తుందన్న రకంగా అందరూ కూడా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. తమిళనాడు సీఎం కావాలని ఉంది అంటూ గతంలో కూడా త్రిష ఒక మాట మాట్లాడుకోవచ్చు. ఆ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతోంది. త్రిష ఫ్యూచర్ పైన తమిళనాడులో బెట్టింగులు కూడా మొదలయ్యాయి. లియో సినిమా నుంచి విజయ్తో సన్నిహితంగా ఉంటుంది త్రిష. ఇక త్రిషతో సన్నిహితంగా ఉండడంతో అటు విజయ్ భార్య సంగీత కూడా విడాకులు కోరారు. ప్రస్తుతం భార్యకి దూరంగానే ఉంటున్నారు విజయ్. సో ఈ నేపథ్యంలోనే త్రిషకి ఏం పదవి ఇవ్వబోతున్నారంటూ కూడా చర్చ. అంతేందుకు మొన్న టాలీవుడ్ స్టార్స్ కొంతమంది కంగ్రాచులేట్స్ త్రిష, యు హావ్ అచీవ్డ్, ఇట్స్ ఎ బిగ్ గిఫ్ట్ టు యూ ఆన్ యువర్ బర్త్డే. మే 4 తన బర్త్డే. ఆ రోజున విజయ్కి తమిళనాడు ప్రజలు పట్టం కట్టిన సందర్భంలో చాలామంది కూడా ఏమన్నారంటే నీ బర్త్డే రోజు నీకు అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అన్నట్టుగా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. అంటే విజయ్ అండ్ త్రిష మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నా, ఎటువంటి రిలేషన్షిప్ ఉన్నా, సోకాల్డ్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్కి ఏ ట్యాగ్ పెట్టినా కూడా వాళ్ళిద్దరూ మంచి కలిసి ఉన్నారు, ఇద్దరు మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారని మాత్రం అర్థమవుతోంది. సో త్రిష ఆయన గెలిచిన రోజున ఆయన కంగ్రాచులేట్ చేయడానికి విత్ ఇన్ షార్ట్ స్పాన్ తను తిరుమలకు వచ్చారు. తిరుమలలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా చెన్నై వెళ్ళిపోయి చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీని, ఆ విజయ్ని కంగ్రాచులేట్స్ కూడా చేసి వచ్చారు. సో ఇవన్నీ చక్కచక్క జరిగిపోతూ ఉన్నాయి. సో మంత్రివర్గంలోకి సంబంధించి ఈరోజు త్రిషను తీసుకుంటారా లేదా అనేది ఒక ఆసక్తి రేపుతున్న అంశం. మరి తమిళనాడు వ్యాప్తంగా ఎటువంటి చర్చ ఉంది, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, సో త్రిషని ఈరోజు మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా, ఎటువంటి చర్చ జరుగుతోంది? సో త్రిష పైనటువంటి ఆసక్తికర చర్చలు, సోషల్ మీడియా వదంతులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఏదైతే మీరు అన్నట్టు ఈ ప్రశ్న అన్నది కేవలం మీడియాకే కాదు, విజయ్ అభిమానులు కావచ్చు, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇదే రకమైన నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరి మధ్యలో కూడా మెదులుతున్నటువంటి ప్రశ్న. ఏదైతే 5 రోజులుగా గడిచినటువంటి రాజకీయం ఒక ఎత్తు అయితే ఎట్టకేలకు దళపతి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే నెక్స్ట్ ఏంటి, త్రిష పరిస్థితి ఏంటి? అంటే కేబినెట్ లో తీసుకుంటున్నారా? ఏదైతే ఆ విజయ్తో ఉన్నటువంటి త్రిషకు ఉన్నటువంటి సంబంధం కావచ్చు, అంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, ఆమె విజయ్ గెలిచిన వెంటనే కూడా తిరుమల నుంచి కూడా నేరుగా విజయ్ ఇంటికి రావడం, ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనేక ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు కూడా ఒకసారి మనం కాన్వే విజువల్స్ చూస్తున్నాం పైన. సో విజయ్ కాన్వే కదులుతున్న లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. కాన్వే కి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాను. సో విజయ్ కాన్వాయ్ కదిలింది. ఆ కాన్వాయ్ డైరెక్ట్ గా నెహ్రూ ఇండోర్ స్టేడియం వరకు వెళ్ళబోతోంది. సో మరి కాసేపట్లో విజయ్ నెహ్రూ ఇండోర్ స్టేడియం చేరుకోబోతున్నారు. అక్కడ అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారీ వాహన శ్రేణి విజయ్ సీఎం కాన్వాయ్ కదులుతోంది. ఆ లైవ్ విజువల్ చూడొచ్చు. సో రైట్ సురేష్, యూ ప్లీజ్ కంటిన్యూ.
త్రిషకి ఏంటి అంటే నెక్స్ట్ కేబినెట్ లో తీసుకోబోతున్నారా, ఏం జరగబోతున్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం అభిమానులు కావచ్చు, ఇటు టీవీకే పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే గడిచిన ఏదైతే విజయ్ గెలుపొందినప్పటి నుంచి కూడా త్రిష సంబంధించిన అనేకమైనటువంటి ఊహాజనితమైనటువంటి వార్తలు కావచ్చు, లేకపోతే అసలు కార్యకర్తలు ఉన్నటువంటి ప్రశ్న కావచ్చు, ఏదైతే ఖచ్చితంగా త్రిష కేబినెట్ లో ఉంటారు, లేదంటే తిరుచి ఈస్ట్ ఆ స్థానాన్ని కూడా త్రిషకి ఇస్తారన్నటువంటి వాదన జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా త్రిష ఇవాళ కేబినెట్ ఏదైతే విజయ్తో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతుందా అన్నటువంటి ప్రశ్నకు మాత్రం ఇంకా కొంత అనుమానాలే కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే 9 మంది గుర్తుకొచ్చేది విజయ్. టీవీకే పార్టీ పేరు చెప్తే విజయ్ గుర్తుకొస్తున్నారు, కానీ మహిళా నాయకత్వానికి చాలా లోపం ఉంది అక్కడ. మహిళా నాయకత్వం 0. సో ఒకవేళ కొంత